నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కేసీఆర్ కేంద్రాన్ని అడిగారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ వేరువేరు కాదని, రెండు దొందే అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ రెండు పార్టీలకు అంబేద్కర్ అంటే గిట్టదని మండిపడ్డారు. ఏప్రిల్ 27 తర్వాత ఏప్రిల్ 27 నాడు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నది. ఏప్రిల్ 20 నాడు మన నాయకుడు కేసీఆర్ గారు జగిత్యాలలో జరిగే బహిరంగ సభకు హాజరు కాబోతా ఉన్నారు. కాబట్టి ఈ రెండు కార్యక్రమాలు అయిన తర్వాత మే, జూన్ నెలలో నేను పెద్దలు ఈశ్వర్ గారిని, ఆర్ఎస్ ప్రవీణ్ గారిని కోరుతా ఉన్నా, అట్లాగే మా సోదరులందరినీ కోరుతా ఉన్నా, ముందుగా ఎస్సీ ఎస్టీలతోనే ప్రారంభం చేద్దాం ఎక్కడో దగ్గర. అట్లాగే ఆ డిక్లరేషన్లు వీళ్ళు ప్రకటించిన రోజు కూడా మనం తప్పకుండా ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కామారెడ్డి డిక్లరేషన్, చేవెళ్ళ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ ఏదైతే చేసినారో, వరంగల్లో రైతు డిక్లరేషన్, యువజన డిక్లరేషన్ హైదరాబాద్లో, విద్యార్థి డిక్లరేషన్ ఇక్కడే, మహిళా డిక్లరేషన్, ఒక్కొక్క వర్గానికి సంబంధించి కాంగ్రెస్ చేసిన ప్రామిస్ల మీద మనం కూడా అంతే పకడ్బందీగా అవసరమైతే అదే స్థలంలో, అదే పట్టణంలో బ్రహ్మాండమైన బహిరంగ సభలతో పాటు జాగృతం చేసే విధంగా ఈ 2 ఏళ్ల కార్యాచరణ రూపొందించుకుందాం. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, కేసీఆర్ గారు నిబద్ధతతో 125 ఫీట్ల విగ్రహం మాత్రమే కాదు, డాక్టర్ బాబాసాహెబ్ పేరు మన సెక్రటేరియట్కే పెట్టిండు. పెట్టడంతో పాటు ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేసినాం అసెంబ్లీలో, అయ్యా మేము కొత్త సచివాలయం కట్టి అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నాం, మీరు పార్లమెంట్ కడుతున్నారు, కొత్త పార్లమెంటు భవనం, ఆ పార్లమెంటు భవనానికి కూడా ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ పేరు పెట్టాలే అని ఆ రోజు తీర్మానం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. పార్టీగా కాదు, ప్రభుత్వంగానే శాసనసభలో తీర్మానం చేసి పంపినాం. ఇలా నిజంగానే భారతీయ జనతా పార్టీకి కూడా ఈషన్ మాత్రం గౌరవం ఉన్నా వారు స్పందించేటోళ్ళు, నిజంగా కాంగ్రెస్ పార్టీకి అనుమాత్రం గౌరవం ఉన్నా వారు కూడా పార్లమెంట్లో ప్రస్తావించేటోళ్ళు. కానీ ఇద్దరు కూడా దొందే, ఇద్దరు కూడా అల్టిమేట్గా అంబేద్కర్ అంటే గిట్టని వాళ్ళే తప్ప ఈ దేశంలో మాత్రం ఇంకొక ఆలోచన వారిద్దరికి కూడా లేదు. ఇంకొక మాట కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి, డాక్టర్ బాబాసాహెబ్ని కొందరి వాడుగా చిత్రీకరించే కొంత